వెల్కమ్ బ్యాక్. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఈ పోరాటం ఆగదా? ఎప్పటికి దీనికి ముగింపు? వీళ్ళేం చేశారు, వాళ్ళేం చేశారు? దీనికి అంతం ఎప్పుడు? వీళ్ళొక పక్క ఎన్కౌంటర్లు, అందుకు ప్రతిగా వాళ్ళొక పక్క ఎన్కౌంటర్లు. ఒకరి మీద ఒకరికి తీవ్రమైన పగ, కసి, క్రోధం. వీరి కదలికలపై వాళ్ల కన్ను, వారి కదలికలపై వీరి కన్ను. వీళ్లు ఎన్కౌంటర్లు చేస్తుంటే వాళ్లకు గిట్టదు. కూంబింగుల పేరిట జరిగే మారణ హోమానికి సమాధానం చెప్పాలని ఒకరికొకరు తహతహలాడిపోతుంటారు. మొన్నటికి మొన్న ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మరణించారు. త్రుటిలో తప్పింది కాని ఆర్కే కూడా చిక్కేవాడే. తర్వాత ఆర్కే ఎలాగోలా తప్పించుకుని సేఫ్ అయ్యారు. ఇక్కడ్నుంచి మావోయిస్టులు వర్సెస్ భద్రతా దళాల మధ్య వ్యవహారం మరింత ముదిరింది. దానికి తోడు వివేక్ తదితర యువకులపై పోలీసులు చూపిన కాఠిన్యం కూడా మావోయిస్టుల్లో అలాగే ఉంది. దొరికిన మహిళా మావోయిస్టులపై పోలీసులు చేసే దాడులు కూడా పగను అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి తప్ప తగ్గటం లేదు. దీంతో మావోయిస్టులు తమ దాడులను ముమ్మరం చేశారు. చడీ చప్పుడు లేకుండా నిర్జీవమైపోయిందనుకున్న మావోయిస్టు దళం తర్వాతి కాలంలో తిరిగి బలం పుంజుకోవటమే కాదు, ఆయుధ సంపత్తిని కూడా బాగానే పెంచుకుంది. పోలీసుల నుంచి ఎన్నేసి దాడులు ఎదురవుతున్నా చాప కింద నీరులా తమ శక్తియుక్తులను పదును పెడుతూనే వస్తున్నారు. ఏఓబీలో గంజాయి తదితర వ్యాపారాలకు అండగా నిలుస్తూ తగిన ఆదాయం పెంచుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, గిరిజనులను తమకు అండగా చేసుకుని వారి ద్వారా తమ కార్యకలాపాలను సాగించడంలో ముందుంటున్నారు. అసలు వీరికి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరగటం అంటే ఇక తమ పని అయిపోయినట్టుగా భావిస్తారు. అందుకే ఇలాంటి దాడులు చేస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదే ప్రధాన రహదారి. బుర్కాపాల్ చింతా గుహకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇవి ప్రతిసారి కూడా నక్సలైట్లు ఈ పనులను అడ్డగిస్తున్నారు. అలాగే కల్వర్టుల దగ్గర బాంబులు పెట్టి పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడుతున్నారనేటువంటి దానికి సంబంధించి కొద్ది రోజులుగా సిఆర్పిఎఫ్ జవాన్లు ఇక్కడ భద్రతకు సంబంధించి వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమారు నిన్న కూడా 100 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఈ పనులకు సంబంధించి ఆటంకం కలగకుండా భద్రతాపరమైనటువంటి చర్యలకు సంబంధించి ఇక్కడ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మధ్యాహ్నం సమయంలో సేద తీర్చుకునేందుకు కొద్దిగా అటువైపు వెళ్ళినటువంటి క్రమంలో నక్సలైట్లు ఒక్కసారిగా మెరుపు దాడికి దిగినటువంటి పరిస్థితి. ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత అలర్ట్గా లేకపోవడం వల్ల ఇమీడియట్గా నక్సలైట్లు మెరుపు దాడికి దిగడంతో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, అలాగే 3 ఇన్స్పెక్టర్లు కూడా హతమైనటువంటి వారిలో ఉన్నారు. కాబట్టి భద్రతకు సంబంధించి, రోడ్డుకు సంబంధించిన భద్రతను చర్యలు తీసుకునేటువంటి క్రమంలో సిఆర్పిఎఫ్ పోలీసులు బలి కావడం అన్నది ఆ సిఆర్పిఎఫ్ వాళ్లలో జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి కల్వర్టులకు సంబంధించి కూడా అనేకం ఉన్నాయి. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలన్నిటి దగ్గర కూడా నక్సలైట్లు ఈ రకంగా కల్వర్టుల కింద బాంబులు పెట్టడం, డిటోనేటర్లు పెట్టడం అనేటువంటిది పరిపాటిగా మారింది. పోలీసులు కానీ రాజకీయ నాయకులకు సంబంధించి వాహనాలు వీటిపైన వెళుతున్నప్పుడు ఆ బాంబులు పేలడం ద్వారా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలుగుతుంది అనేటువంటి వ్యూహంతోనే ఈ కల్వర్టుల కింద బాంబులు పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా కల్వర్టుల విషయంలో మాత్రం నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. అవి బాంబులతో పేలినటువంటి దృశ్యాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఛత్తీస్గఢ్లో ఇది పోలీసులకు ఒక పెద్ద దెబ్బ, మరి ఎదురు దెబ్బ. దీన్ని తట్టుకొని నిలిచే విధంగా, పోలీసులకు ఆత్మస్థైర్యం నింపే విధంగా ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తాయన్నది మనం చూడాల్సి ఉంది. ఇలా మావోయిస్టులు తమకు ఆయువు పట్టైన ప్రాంతాల్లో ప్రభుత్వ అడుగులు పడటం ఎంతమాత్రం సహించలేని పరిస్థితికి చేరుకున్నారు. అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంద్ర బలగాలు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నాయి. తమ వ్యూహాలను మరింత పదును పెడతామని అంటున్నారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. అంతేకాదు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో సమావేశమై వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ ఘోరంగా విఫలమైందని, ఇదొక పిరికిపంద చర్యగా భావిస్తున్నామని అంటున్నారు. అంతేకాదు, దెబ్బకు దెబ్బ తీయటం ఖాయమని అన్నారు. केंद्र सरकार और राज्य सरकार साथ मिलकर हम कार्रवाई करेंगे और अब तक जो कार्रवाई की जा रही है उसके कारण जो बौखलाहट है उनके अंदर, उसी का यह परिणाम है और उनके द्वारा डेस्परेशन में की गई यह कार्रवाई है। इतना ही मैं कहना चाहूँगा कि हमारे सीआरपीएफ के बहादुर जवानों का यह बलिदान किसी भी सूरत में हम लोग व्यर्थ नहीं जाने देंगे।
हमने इसे चुनौती के रूप में स्वीकार किया है। ఇలా ఒకరికొకరు ప్రతీకారంగా వెళ్లే కొద్దీ ఛత్తీస్గఢ్లో దేశానికే తలమానికమైన అభివృద్ధి సాధ్యమేనా? చర్చలతో సానుకూల వాతావరణం కల్పించి మరీ మావోయిస్టుల్లో మార్పులు ఎందుకు తీసుకురారు? ఎన్నాళ్లని ఈ నరమేధం, ఎన్నేళ్లని ఈ దారుణ మారణకాండ అన్నది అంతుచిక్కటం లేదు. ఎవరికి వాళ్లు బలగముందని, వ్యూహాలున్నాయని ప్రతీకార చర్యలకు పాల్పడుతూ వెళ్లడం వల్ల ఎవరికి లాభం? ఎవరిని చూసి ఎవరు సంతోషించేట్టు, ఎవరి వల్ల ఎవరు లాభపడేట్టు అంతుచిక్కటం లేదు. ఇటు వాళ్లు అడవుల నుంచి రారు, కొన్నాళ్లపాటు ఎలాంటి చర్యలు లేకుండా ఏమరపాటుగా ఉన్నట్టు నటించటం, అదను చూసి దెబ్బతీయటం, ఇంతేనా? దీనికో ముగింపు లేదా అన్నది అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.